భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక మండలం చెగర్మల గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో నుండి 110 కుటుంబాలు 226 మంది పేరం వెంకటేశ్వర్లు, బిల్లం సాంబశివరావు, పిట్టల సురేష్, బత్తుల నరేందర్, నూనెముంతల మహేష్, మట్టపల్లి కుమారస్వామి, ఆవుదొడ్డె గోపయ్య, ఆవుల సమ్మయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ దొరపాలనలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైందని, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, పేదవాడికి ఎటువంటి ప్రయోజనాలు కలగకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని తెలిపారు। చాలా మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషకరంగా ఉందని తెలిపారు। ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి పథకాలను వివరిస్తూ రానున్న రోజులలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని ఈ సందర్భంగా తెలిపారు ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు। ఈ కార్యక్రమంలో పీనపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం, కంది సుబ్బారెడ్డి, ఉడుముల లక్ష్మారెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, కొమరం రాములు, ఈసం భారతి, కొరస బాలకృష్ణ, కొరస ఆనంద్, బోడ రమేష్, పరిమి వెంకటేశ్వర్లు, బండారు సాంబా, మదర్ సాహెబ్, గుదిబండ మధుసూదన్ రెడ్డి, తోలెం అర్జున్, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। అందరూ ఉండాలి సారు, మీ అందరి కోసం బయటకు వస్తారు। మహిళా సోదరులు అందరూ అలాగే మగవాళ్ళు కూడా ఉంటే ఒక మంచి గ్రూప్లో దిగుతాం సార్తో। అమ్మా అందరూ కండువాలు వేసుకొని దయచేసి నిశ్శబ్దంగా కూర్చోవాలని కోరుతున్నాను। ఈ కండువాలు కష్టం కార్యక్రమం అయిపోయిన వెంటనే సార్తో గ్రూప్ ఫోటో ఉంటుంది। మంది రోజున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది। కాంగ్రెస్ పార్టీలో చేరడానికి శేఖర్శిల గ్రామ పంచాయతీ నుంచి బాధ్యత వహించినటువంటి బాధ్యులు పిట్టల సురేష్ గారికి, బత్తుల నరేందర్ గారికి, నూనెముంతల మహేష్ గారికి, మట్టపల్లి కుమారస్వామి గారికి, ఆవుదొడ్డి గోపయ్య గారికి, వారి బృందానికి, ఇంకా పేర్లు మర్చిపోతే వారి బృంద సభ్యులందరికీ కూడా తప్పనిసరిగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ। మీ ఎమ్మెల్యేగా నేను గుర్తుపెట్టుకుంటాను। కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ సమయంలో మంచి పనులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం కూడా అండగా ఉండాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని దీనికి నాయకత్వం వహించినటువంటి ఈ 5గురు, వారికి సహకరించినటువంటి 110 కుటుంబాలు సభ్యులుగా 226 మంది ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది ఈ సభ వేదిక సందర్భంగా నేను వారికి సాదర స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను।